హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 2. అలా రక్తం కారుతూ ఉంటే అలానే డ్రైవింగ్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు రావణ్. తన కారులోనే ఉన్న ఫుల్ బాటిల్ తీసుకొని ఓపెన్ చేసి తాగుతూ ఇంట్లోకి నడుస్తూ వెళ్తూ ఉన్నాడు రావణ్. అప్పటికే ఇంచుమించు రాత్రి 1 గంట అవ్వడంతో అందరూ ఫుల్గా నిద్రలో ఉన్నారు. రావణ్ నేరుగా అక్కడి నుంచి నవ్య రూమ్లోకి వెళ్ళాడు. పాప ఫుల్గా పడుకొని కనిపించడంతో తీక్షణంగా తన వైపు చూశాడు. ఇందాక తను కొట్టిన దెబ్బలకి ఒళ్ళు మొత్తం తట్లు తేరిపోయి ఉండటంతో ఒక్క క్షణం మనసు చివుక్కుమంది. కానీ మళ్ళీ కోపం అనే మబ్బులు దాన్ని కప్పేయడంతో అలానే 2 నిమిషాలు తనని చూసి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. రక్తం దార కట్టి అలా ఎప్పటికో ఆ రక్తం గడ్డ కట్టి బ్లీడింగ్ ఆగిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పటిలానే ఉదయాన్నే నిద్రలేచారు సుమిత్ర గారు. పాపం ఆ పిల్ల ఎలా ఉందో ఏంటో అనుకుంటూ అక్కడి నుంచి హాల్లోకి వచ్చారు సుమిత్ర గారు. కానీ హాల్లో ఎక్కడా నవ్య కనిపించకపోవడంతో తన రూమ్లోకి వెళ్ళి చూశారు. లేవడానికి ఓపిక లేకపోయినా కూడా నిద్రలేచి కూర్చుంది నవ్య. బాడీ మొత్తం ఫుల్గా పెయిన్స్ ఉండటంతో కదలలేక అలా కూర్చుని ఉండిపోయింది. అమ్మ నవ్య, ఇప్పుడు నీకెలా ఉంది? అడిగారు సుమిత్ర గారు. పర్వాలేదత్తా, బానే ఉంది అంటూ మెల్లగా అక్కడే ఉన్న టేబుల్ సహాయంతో లేచి నిలబడింది. పని వాళ్ళని ఎవరినైనా పంపిస్తాను, నీకు హెల్ప్ చేస్తారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుమిత్ర గారు. వెళ్తున్న సుమిత్ర గారి వైపు చూస్తూ ఎలాంటి భావం లేకుండా ముందుకి అడుగులు వేస్తూ వెళ్తుంది నవ్య. ఆవిడ కిందకి వెళ్ళి ఒక పని అమ్మాయిని పిలిచి నవ్య దగ్గరికి పంపించింది. నవ్య మెల్లగా వాష్రూమ్లోకి వెళ్ళి వేడి నీళ్లతో స్నానం చేసి బయటకి వచ్చింది. అమ్మాయి గారు, మీకేమైనా సాయం చేయమంటారా? అడిగింది ఆ పని అమ్మాయి. అవసరం లేదు, నేను చేసుకుంటాను అంటూ తనని అక్కడి నుంచి పంపించేసి రావణ్ రూమ్ దగ్గరికి వెళ్ళింది. డోర్ ఓపెన్ చేయాలి అంటే చేతులు కాళ్ళు వణుకుతున్నా కూడా ధైర్యం చేసి రూమ్ డోర్ ఓపెన్ చేసింది నవ్య. బెడ్ మీద అడ్డదిడ్డంగా పడుకొని కనిపించాడు రావణ్. రావణ్ని అలా చూడగానే మనసు బాధతో మూల్గింది. వెంటనే రావణ్ దగ్గరికి వెళ్ళింది. ఎర్రగా షైనింగ్ వస్తువు కనిపించింది రావణ్ అరచెయ్యి. ఇదేంటి ఇలా ఉంది అంటూ రావణ్ చేతిని తన చేతిలోకి తీసుకొని చూసింది. రక్తం ఆరిపోయి అదంతా గట్టిగా అయిపోయి కనిపించింది నవ్యాకి. వెంటనే అదే రూమ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి స్పిరిట్తో మెల్లగా చెయ్యి క్లీన్ చేయడం మొదలుపెట్టింది. అసలు బావకి తన మీద తనకి శ్రద్ధ ఉండటం లేదు, ఎలా అయిందో చూడు గాయం అనుకుంటూ తుడుస్తూ ఉంది నవ్య. అప్పుడే పక్కన ఒక ఖాళీ మందు సీసా కనిపించింది. నన్నెందుకు కొట్టడం, మళ్ళీ ఎందుకు తాగడం, ఫుల్గా తాగినట్టున్నాడు, అందుకే నేను క్లీన్ చేస్తున్నా కూడా సోయ లేకుండా పడుకున్నాడు అనుకుంటూ క్లీన్ చేస్తూ ఉంది. ఒక 10 నిమిషాలు క్లీన్ చేసిన తర్వాత అప్పుడు గాయానికి ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ కట్టి మళ్ళీ లేస్తే ఎక్కడ తిడతాడో అన్న భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది నవ్య. కిందకి వచ్చి సోఫాలో కూర్చుంది. ఇదిగో పిల్ల, నీకెన్నిసార్లు చెప్పాను నా పక్కన కూర్చోవద్దని, వెళ్ళాటు పక్క కూర్చో అన్నారు రావణ్ నానమ్మ విశాలాక్షి గారు. అలాగే అమ్మమ్మ గారు, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను అంటూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళి కూర్చుంది నవ్య. ఒక 5 నిమిషాలకి అక్కడికి వచ్చింది 21 ఏళ్ల శ్రీజ. హాయ్ అమ్మమ్మ, గుడ్ మార్నింగ్ నవ్వుతూ విష్ చేసింది శ్రీజ. గుడ్ మార్నింగ్ బంగారం, దా వచ్చి అమ్మమ్మ పక్కన కూర్చో అంటూ తన పక్కన కూర్చోబెట్టుకున్నారు విశాలాక్షి గారు. అదంతా చూస్తున్న నవ్య మనసు బాధతో నిండిపోయింది. కానీ అది తనకి అలవాటే కాబట్టి మౌనంగా అక్కడే కూర్చుంది.
ఒక్కొక్కరుగా అందరూ కిందకి వస్తూ ఉన్నారు. తల్లి, ఇప్పుడెలా ఉందిరా నీకు? ప్రేమగా అడిగారు రఘు గారు. బావుంది నాన్న అంటూ సమాధానమిచ్చింది నవ్య. గుడ్ మార్నింగ్ డాడీ నవ్వుతూ విష్ చేసింది శ్రీజ. గుడ్ మార్నింగ్ బంగారం. నైట్ నువ్వు మమ్మీ పెళ్లి నుంచి వచ్చేసరికి ఎంతసేపు అయింది అడిగాడు రఘు గారు. రెండయిందండి. ఇంకా టైంలో మీరు పడుకొని ఉంటారు కదా అని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో నేను కూడా శ్రీజ రూమ్లోనే పడుకుండిపోయాను కిందకి దిగుతూ చెప్పారు మాలిని గారు. అవునా మాలిని, సరే, నాకు కొంచెం ఆఫీస్లో పనుంది, నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రఘు గారు. మాలిని, అల్లుడు గారు టిఫిన్ తినకుండా వెళ్తున్నారు. వెళ్ళి చూడు, పెళ్ళయి ఎన్ని సంవత్సరాలయ్యింది, పిల్లలున్నారు, అయినా భర్తతో ఎలా మెలగాలో తెలీదా, వెళ్ళు అంటూ కూతుర్ని కసిరి అక్కడి నుంచి పంపించారు విశాలాక్షి గారు. అలాగే అమ్మా అంటూ అక్కడి నుంచి రఘు గారి వెనకే బయటకి వెళ్ళారు మాలిని గారు. మాలిని, నవ్యకి బాలేదు. నైట్ రామ్ తనని కొట్టాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకో అన్నారు రఘు గారు. మీరు నా కూతురు గురించి నాకు చెప్పాలా? నేను తన కోసం చూసుకుంటాను. అయినా నిన్న చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నాతో చెల్లితో నువ్వు కూడా రావే అని. నా మాట వింటుందా మీ పెద్ద కూతురు? అస్సలు వినదు నా మాట. అనవసరంగా రామ్ చేతిలో దెబ్బలు తింటుంది బాధగా అన్నారు మాలిని గారు. ఏం చేస్తాం చెప్పు, అంతా మన కర్మ. ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాము. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను అన్నాడు రఘు. ఏవండి, వెళ్తాను అని కాదు, వెళ్ళొస్తాను అనాలి అన్నారు మాలిని గారు. అలాగే మాలిని, వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రఘు గారు. మాలిని గారు లోపలికి వచ్చి నవ్య పక్కన కూర్చున్నారు. నవ్య, ఇప్పుడెలా ఉందిరా ప్రేమగా అడిగారు మాలిని గారు. ఇప్పుడు బానే ఉందమ్మా అంటూ బదులిచ్చింది నవ్య. నేను సుమిత్ర అత్త దగ్గరికి వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రీజ. మాలిని గారు నవ్య వంటి మీద దెబ్బలు చూస్తూ, అసలు రామ్కి మనసు ఎలా వచ్చింది అంటూ మెట్లు దిగుతూ వస్తున్న రావణ్ణి చూసి మాట గొంతులోనే ఆపేశారు మాలిని గారు. ఏదో మాట్లాడుతున్నావత్తా, నన్ను చూసి ఆగిపోయావేమి, మాట్లాడు అన్నాడు రావణ్. రావణ్ వాయిస్ విని సుమిత్ర గారితో మాట్లాడుతున్న శ్రీజ బయటికి వచ్చేసింది. గుడ్ మార్నింగ్ బావా నవ్వుతూ విష్ చేసింది శ్రీజ. కనీసం తన వైపు చూడకుండా నవ్య వైపు మాత్రమే చూస్తూ ఉన్నాడు రావణ్. నవ్య రావణ్ చూపుల నుంచి తప్పించుకుంటూ నేల చూపులు చూస్తూ ఉంది. అది గమనించిన రావణ్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. శ్రీజ మాత్రం రావణ్ కనీసం తన వైపు చూడనందుకు బాధగా ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి రావణ్ వైపు చూస్తూ, బావా, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వేంటి అక్క వైపు చూస్తూ ఉన్నా అంటూ రావణ్ణి కదిపింది శ్రీజ. షటప్, హౌ డేర్ యూ టు టచ్ మీ టీటీఎస్లో వచ్చింది రావణ్ వాయిస్. ఎవరు నువ్వు, నన్ను ముట్టుకోవడానికి నీకేం అధికారం ఉంది? కోపం, పొగరు, పలుపు అతని మాటల్లో స్పష్టంగా తెలుస్తూ ఉంది. బావా, ఇప్పుడు నేనేమన్నానని ఎందుకింత కోపంగా ఉన్నావు అడిగింది శ్రీజ. అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు చేరిపోయి బయటికి రావడానికి రెడీగా ఉన్నాయి. వెళ్ళిపో, పో ఇక్కడి నుంచి అనగానే భయంగా మాలిని గారి దగ్గరికి వచ్చేసింది శ్రీజ. నీకు నిన్న కారులోనే చెప్పాను కదా, బావ ఇదివరకులా లేడు, మారిపోయాడు అని. అయినా ఏంటిది కసిరారు మాలిని గారు. అమ్మా, అమ్మా అంటూ పిలుస్తూ ఉన్నాడు రావణ్. వస్తున్నా నాన్నా అంటూ పరుగున బయటికి వచ్చారు సుమిత్ర గారు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నవ్య మళ్ళీ బయటికి వెళ్తే మాత్రం ఆ ఎఫెక్ట్ తనకి ఎలా ఉంటుందో నిన్న నైట్ తెలిసింది. ఈరోజు కూడా అలా బయటికి వెళ్ళాలి అని ట్రై చేస్తే మాత్రం దాంతోపాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అదే ఎఫెక్ట్ పడుతుంది. ఆ విషయం అర్థమయ్యేలా బుజ్జగించి చెప్పండి అంటూ బుజ్జగించి అనే పదాన్ని వత్తి పలుకుతూ చెప్పాడు రావణ్. అలాగే నాన్న, నవ్య సంగతి మేం చూసుకుంటాం, నువ్వు కంగారు పడుకు అన్నారు సుమిత్ర గారు. ఏం చూసుకుంటారో ఏంటో కానీ తనని ఇంట్లో ఎవరైనా ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను అంటూ సుమిత్ర గారి వైపు, విశాలాక్షి గారి వైపు చూస్తూ చెప్పాడు రావణ్. ఆ మాటకి విశాలాక్షి గారు తడబడుతూ,
అయినా మేమేం చేస్తాము? అక్కడికి మేమేదో ఆ పిల్లని రాచి రంపాన పెడుతున్నట్టు మమ్మల్ని అంటావేంటి? ఆ పిల్ల చేసే పనులు బాగున్నాయా? అడిగారు విశాలాక్షి గారు మూతి తిప్పుకుంటూ. రావణ్ ఆవిడ వైపు కాల్ చేసేలా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుమిత్ర గారు నవ్య వైపు చూస్తూ, చూసావు కదా నవ్య, నిన్న నువ్వు వెళ్ళడం ఎంత ప్రమాదమైందో. కాబట్టి ఇక మీద అలాంటి ఆలోచనలు చేయకు. అయినా ఇక్కడ నీకేం తక్కువైంది చెప్పు? నీ సొంత తల్లి కాకపోయినా నిన్ను తన సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంది మాలిని. నేను కానీ, మీ మావయ్య కానీ, మీ నాన్న గాని, అమ్మ కానీ ఎవరైనా నిన్నేమైనా అంటున్నామా? ప్రశ్నించారు సుమిత్ర గారు. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది నవ్య. మరింకెందుకు వెళ్ళిపోయావు? అడిగారు సుమిత్ర గారు. వదిన, నువ్వు దాన్ని ఊరికి అనుకు అంటూ కూతురి వైపు చూస్తూ, అమ్మ నవ్య, ఇంట్లో నీకేమైనా లోటైందా చెప్పు తల్లి, ప్రేమగా అడిగారు మాలిని గారు. అలా ఏం లేదమ్మా అంది నవ్య. మరింకేమైందిరా? రాత్రి రామ్ బాగా కొట్టాడు నిన్ను. అయినా ముందు నువ్వు నాతో పాటురా, నీకు వెన్నపూస రాస్తాను, కాస్త మంట తగ్గుతుంది అంటూ తనని తీసుకుని తన రూంలోకి వెళ్ళిపోయారు మాలిని గారు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.